హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, అయితే ఈ యొక్క అల్పపీడనం అనేది రానున్నటువంటి 24 గంటల్లో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉండొచ్చు అని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుండి లేటెస్ట్‌గా రిపోర్ట్ అయితే వచ్చింది. అయితే ఈ వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడొచ్చు? ఏ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు? దీంతో పాటుగా రానున్నటువంటి రోజుల్లో మళ్ళా మనకి ఏవైనా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా? సో, ఇలాగా సమాచారం మొత్తం కూడా మీకు వీడియో ద్వారా క్లియర్ కట్‌గా అందజేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ప్రస్తుతము వాయువ్య బంగాళాఖాతంలో ఈ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని అల్పపీడనం ఒకటి ఏర్పడిందనమాట. ఓకేనా? సో, అయితే ఈ యొక్క అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓకేనా? సో, అయితే ఈ వాయుగుండంగా మారిన తర్వాత పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉంటుందని కూడా వెల్లడిస్తూ ఉన్నారు. సో, కాబట్టి దీని ఎఫెక్ట్ వలన ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలకు ఆస్కారం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్ళొద్దని కూడా సూచనలు జారీ చేసిందనమాట. ఓకేనా? సో, అయితే ఈ అల్పపీడనం అనేది తీవ్ర వాయుగుండంగా బలపడాక పారాదీప్ అండ్ సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటుతుందనమాట. సో, ఈ తీరాల మధ్య తీరం దాటేటప్పుడు ఎఫెక్ట్ అనేది మన ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాటి మీద కొంచెం ఎక్కువగా చూపించేందుకు ఆస్కారం ఉండొచ్చు. ఓకేనా? సో, అయితే ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మేఘావృతమైనటువంటి వాతావరణం అనేది నమోదవుతూ ఉందన్నమాట. రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు క్లియర్ కట్‌గా. సో, ఇది వచ్చేసి ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, ఈ అల్పపీడనం ఒకసారి మీరు ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో గమనించొచ్చు. సో, ఇక్కడ ప్రస్తుతానికి కేంద్రీకృతం అయ్యింది. ఈ ఒడిస్సా తీరాలకు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు దగ్గరగా ప్రస్తుతానికి. ఓకేనా? సో, ఇది రాగల 24 గంటల్లో ఖచ్చితంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంటుందని అంటున్నారు. సో, ప్రెజెంట్ వచ్చేసి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, గోదావరి డిస్ట్రిక్ట్స్, సో, వీటికి కొంచెం క్లోజ్‌గా ఉంది కాబట్టి అల్పపీడనము, వాటికి వర్షాలు ఎటువంటివి పడేందుకు అనుకూలంగా అయితే ఉంటుంది వాతావరణం ఎక్కువగా. అండ్ దీంతో పాటుగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు పడినప్పటికీ, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం కొంచెం అక్కడక్కడ చెదురుమదురుతో కూడుకున్నటువంటి వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ తెలంగాణలో కూడా చూద్దాం ఒకసారి. ఈరోజు పలు జిల్లాల్లో సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని మెట్పల్లి, నిజామాబాద్ డిస్టిక్కు, ఆర్మూరు, కామారెడ్డి డిస్టిక్కు, బిక్కనూరు మండలం, ఆదిలాబాద్ డిస్టిక్కు, ఉట్నూరు, ఓకేనా? సో, సిరికొండ, నిర్మల్ డిస్టిక్‌లో తానూరులో, ఆసిఫాబాద్ డిస్టిక్‌లో జైనూరు, చింతలమానేపల్లిలో తదితర ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ రిపోర్ట్ వెల్లడించింది. ఓకేనా? సో, ఒకసారి ఇమేజ్‌లో కూడా చూద్దాం.
సో ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వర్షాలు అయ్యేటువంటి పడేందుకు ఆస్కారం అయితే ఉంటుంది వెదర్ అనేది. హైదరాబాదు, మహబూబ్ నగర్, వరంగల్, నాందేడు, ఖమ్మము, ఓకేనా. సో ఈ సిరిసిల్ల, వరంగల్ పలు జిల్లాల్లో వర్షాలు పడేందుకు ఆస్కారం అయితే ఉంటుంది ప్రజెంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈరోజు సాయంత్రం ఒక 6:30 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట, ఓకేనా. ఏపీలో వచ్చేసి ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో ఈరోజు సాయంత్రం ఒక 5:30 6 గంటల ప్రాంతంలో సో కొంచెం హెవీ రైన్స్ పడేందుకు ఆస్కారం అయితే ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే ఈ అల్పపీడనం అనేది కొంచెం కొంచెంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారుతుంది అనమాట, అందువల్ల. అలాగే ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడతాయి. తెలంగాణలో మాత్రం హైదరాబాదు, నాందేడు, వరంగల్, ఖమ్మము, దాని తర్వాత వచ్చేసి విజయపూర్, అలాగే సిరిసిల్ల, వరంగల్, సిద్దిపేట, సో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ రేపు అనగా 27వ తారీఖున తెల్లవారుజామున 5:30 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో ఆ టైంలో ఏపీలో మాత్రం ఈ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయవాడ, ఓకేనా. దాని తర్వాత కాకినాడ, గోదావరి డిస్ట్రిక్ట్స్ వీరన్నిటికీ ఎక్కువ రైన్ ఎఫెక్ట్ ఉంటుంది రేపు తెల్లవారుజామున, వర్షాలు మొదలైపోతాయి. ఎందుకంటే ఈ అల్పపీడనం అనేది రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతూ దగ్గరగా వస్తుంది, అందువల్ల చెప్తున్నాను. అలాగే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల ప్రాంతాల్లో మాత్రము మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది, అక్కడక్కడ పడితే తేలికపాటి వర్షాలు పడవచ్చు. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనగాం, సంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంటుంది వెదర్ అనేది, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇమేజ్లో చూడవచ్చు, ఇది రేపు మధ్యాహ్నం 1:30 2 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో కూడా ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కువగా ఉంటుంది ఏపీలో వర్షం అనేది. వాటికి దగ్గరగా ఉన్నటువంటి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో తెలంగాణలో డిస్ట్రిక్ట్స్లలో ఉన్నటువంటి ప్రాంతాలు, సో వాటికి కూడా కొంచెం రెయిన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిగిలినటువంటి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి రేపు రాత్రి 7:30 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు సో రేపు ఉదయంతో పోల్చుకుంటే సాయంత్రం టైంలో అంటే కొంచెం 6:30 7 8 గంటల ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం ఉంటుంది. ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో మొత్తం కూడా హెవీ రైన్ ఉంటుంది, ఎందుకంటే తీరం దాటే సమయంలో కూడా మనకు దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఎదురుగాలు బలమైనటువంటి ఎదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీస్తాయన్నమాట. సో అందుకని చెప్తున్నాను, ఆ టైంలో గాలులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. విశాఖపట్నం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ దీని ఎఫెక్ట్ వలన దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ అంత కాదు, లైట్ రెయిన్ నమోదవచ్చు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయన్నమాట. నెక్స్ట్ తెలంగాణలో కూడా ఈ నాందేడు, వరంగల్, హైదరాబాదు, మహబూబ్ నగరు, సిరిసిల్ల, దాని తర్వాత సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జనగాం, వికారాబాద్, మేడ్చల్, మల్కజిగిరి కావచ్చు, సంగారెడ్డి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఎక్కువ రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్గా ములుగు, భూపాలపల్లి, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్కు హెవీ రైన్స్ పడవచ్చు అనమాట, ఓకేనా. సో ఇలా అయితే ఉన్నాయి రాగల 24 గంటల పాటు ఈ అల్పపీడనం ప్రభావంతో వెదర్ అనేది. సో మీకు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుంచి అందుతూనే ఉంటుంది, ఓకేనా. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తుండండి వెదర్కి సంబంధించినటువంటి సమాచారం కోసం. ముందు వీడియోస్లో తప్పకుండా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందచేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.